జొన్న దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ మినపప్పు, 2 గ్లాసులు జొన్నలు, 1 స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకుని వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని 8 అవర్స్ పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోద్ది. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత వాటర్ పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని ఓవర్ నైట్ మూత పెట్టి వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అనేది చక్కగా పులుసు ఉంటుంది. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్, తగినంత వాటర్ వేసుకుని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలండి. ఎప్పుడు తినే రెగ్యులర్ దోశలు కాకుండా మన హెల్త్ కోసం ఇలాంటి దోశలను కూడా ట్రై చేయండి. ఇప్పుడు పెనం పెట్టుకుని వీలైనంత పల్చగా ఈ జొన్న దోశలను వేసుకోవాలి. ఇది రెండో వైపున తిప్పుకునే అవసరం లేదండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఈ జొన్న దోశలు అనేవి వస్తాయి. మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.